आप देख रहे हैं न्यूज एंड चैनल। आप सभी का इस्तकबाल है न्यूज एंड चैनल पर। आइए देखते हैं आज की अहम खबरें। 7/2024 రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కమ్ రేప్ సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది। ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్ గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది। మియాపూర్లోని ఈ కేసుని రీ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది। ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమ్మాయి వయసు అందాజా 25 సంవత్సరాలు। ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోని ఉద్యోగం చేస్తా ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది। ఆ అమ్మాయి రీసెంట్గా ఎస్ జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించారు। అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ అయిన తర్వాత తేదీ 29వ తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది। అండ్ 30వ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్ రావడం జరిగింది। మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది। ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకొని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది। అండ్ అక్కడ 9 గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది। ఆ విధంగా అమ్మాయి బై 3 o'clock టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది। తర్వాత అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసుల కింద కేసు నమోదు చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది। ఈ విషయంలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం। సంబంధిత అమ్మాయిని మెడికల్కి పంపించడం, తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవుతుంది।